పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎంపీపీ దీనమయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నిమ్మక గోపాల్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిపై జనసేన ఇన్ఛార్జ్ కడ్రక మల్లేశ్వరరావు నిన్న చేసిన వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చేది, అలాగే గిరిజన ప్రాంతానికి పెద్దపీట వేసిన ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అని గుర్తుపెట్టుకోవాలని కడ్రక మల్లేశ్వరరావుకు సూచించారు. కురుపాం నియోజకవర్గంలోని 5 మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందిన ఏకైక వ్యక్తి పుష్ప శ్రీవాణి అని తెలిపారు. గిరిజన ప్రాంతంలో రహదారి మరియు 2019 నుండి 2024 సంవత్సరం వరకు కురుపాం నియోజకవర్గంలోని 5 మండలాల్లో, అలాగే గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రహదారులు నిర్మించిన ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికే దక్కుతుందని ఎంపీపీ దీనమయ్య తెలిపారు. మూలిగూడ జంక్షన్ నుండి బీరుపాడు, జర్నా తదితర గ్రామాలకు రహదారులు నిర్మించి గిరిజన ప్రజలకు బస్సు సౌకర్యం కూడా కల్పించిన ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిదేనని అన్నారు. ప్రతి నాయకుడు ఈ రోజు మీడియా ముందు రోడ్డు మీద నిలబడి రాజకీయంగా మాట్లాడుతున్నారంటే ఆ కోట నుండి వచ్చిన పరిజ్ఞానమేనని తెలుసుకోవాలని కూటమి నాయకులకు హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కులమని కానీ, మతమని కానీ, ప్రాంతమని కానీ, పార్టీ అని కానీ, రాజకీయమని కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా అడు పేదవాడా కాదా, అర్హుడా కాదా అన్నటువంటి కొలమానంతో సంక్షేమాన్ని నోచుకున్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. 3.5 కోట్ల మంది పేదవాళ్లకు కొన్ని లక్షల విలువ చేసే ఆదాయాన్ని, డబ్బుని కల్పిస్తూ ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థితిగతిని కల్పించింది ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. అందులో ఘనతగానే మా గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రతి ఇంటికి కూడా గిరిజన ప్రాంతంలో అమ్మఒడైతేనేమి, రైతు భరోసా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఆర్ఓఎఫ్ పట్టాలు అయితేనేమి, డీకేడీ పట్టాలు అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, చిన్న చిన్న వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు కానుక అయితేనేమి, చివరికి పెన్షను ఈ భారతదేశ వ్యవస్థలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంటికి తీసుకొచ్చి అవ్వాతాతయ్యలకు ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు జరిగింది. ఇది సంక్షేమం అంటే, సంక్షేమ రాజ్యం అంటే. చేయలేదు అంటున్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటో మీ నాయకులేగా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటో, మీరు ఏ అభివృద్ధి చేశారో నేనే చెప్తాను. మూలుగూడ జంక్షన్ నుంచి మూలుగూడ వరకు వేసే రోడ్లో కానసింగ్ నుంచి కానసింగ్ గ్రామానికి రోడ్డు ఉంది. మా మేడం గారు రోడ్డు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి బయటకు వచ్చిన తర్వాత, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ రోడ్డు వేయడం జరిగింది. మేము తెచ్చిన శాంక్షన్ ఆర్డర్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ మా మేడం గారు ఆధ్వర్యంలో జరిగితే మేము శంకుస్థాపన చేసిన రిబ్బన్ కటింగ్ చేశారు. అది మీరు చేసే రోడ్డా, మేము చేసే రోడ్డా ఒకసారి తెలుసుకోండి. కురుపాం మండలం కోనగూడ పూర్తిగా రోడ్డు వేసేసిన తర్వాత గవర్నమెంట్ మీద వచ్చిన తర్వాత మీరు రిబ్బన్ కటింగ్ చేశారు. అది మీరు చేసిన డెవలప్ ఒకసారి గుర్తు చేసుకోండి. మేము కట్టే మీ అత్తవారు గొడ్డివాడ రోడ్డు ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళు పడుతున్న పాటలకి మేడం గారు చివరిగా గవర్నమెంట్ లాస్ట్లో అది వేస్తే ఆ రోడ్డు మేమేసామని చెప్పుకోవడానికి వేసే శిలా పలకాలు కొట్టేసి మీ పలకాలు పెట్టుకున్న పరిస్థితి. మీరు చేసే దౌర్భాగ్యం ఇది, మీరు చేసే అభివృద్ధి ఇది. దీన్ని గుర్తెరిగి ప్రజల్ని నిజం చెప్పి మీరు చేసే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేశారు. మీరు ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళకి వెళ్ళారు? పట్టుమని 10 ఇళ్ళకి తిరిగే పరిస్థితి లేదు. మీరు చేసే అభివృద్ధి అక్కడే కనిపిస్తుందని తెలుసుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎక్కడిచ్చారు? ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 ఇస్తున్నారు. ఎక్కడిచ్చారు? ఇవన్నీ ఇచ్చి మీరు మాకు ఇచ్చిన తర్వాత, ప్రజలకు ఇచ్చిన తర్వాత ప్రజలు మీకు అప్పుడు జేజేలు పలికితే అప్పుడు ఆలోచిద్దాం. మీరు ఏది ఇవ్వకుండా ఒక 2 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఇవాళ మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు తక్షణమే ఇటువంటి
బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.